మానక జరిగిస్తున్న ఈ యొక్క కృతజ్ఞత కూడికను ఈ సంవత్సరంలో కూడా జరిగించుటకు కృప చూపించారు తండ్రి. మీరు మా మధ్య మీరే ఆరాధికులుగా మారి నీ బిడ్డలకు ఏ వాక్యమును ఈ ఈదులకొండ ప్రాంతాన్ని ఉద్దేశించి ఏ మాటలను మీరు అందించనై ఉన్నారో ఈ కృతజ్ఞతా కూడికలో మీరే అధ్యక్షత వహించి మీరే మాట్లాడండి. యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకుంటున్నా మా పరమ తండ్రి. కూర్చోండి అమ్మా. కొద్ది నిమిషాలు ఎవరు మాట్లాడవద్దు. మీరు ఎంత మౌనంగా ఉంటే నేను అంత క్లుప్తంగాను అంత వివరణాత్మకంగా కూడా అందించడం జరుగుతుంది. 9 అవచేయాలి అనుకుంటున్నాం. మీరు మాట్లాడితే కనుక 10 అయింది, అంతకంటే ఎక్కువేం అవ్వదు. అంతకని నేను కూడా ఎక్కువ ఏం చేయలేను కూడా. దేవుని కృప ఏంటంటే అనుదినం అన్న 15 నిమిషాలు మాట్లాడగలం, అరగంట మాట్లాడగలను, గంట సేపు మాట్లాడగలను. దేవుడు నాకు ఓపిక ఇచ్చాడు. కాబట్టి విస్తరించి మాట్లాడేట్టుగా చేయకుండా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ముఖ్యంగా ఈ ప్రాంతానికి నడిపించి 2024 సంవత్సరము మొదటి ఆరాధన కార్యక్రమం మన ఈదులకొండ ప్రాంతంలో జరిగించినందుకు ఒకసారి 2 చేతుల పైకైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే రాజ్ కుమార్ ఎలియాస్ గోపి గారిని బట్టి, భారతి గారిని బట్టి, వారి కుటుంబ సభ్యులను బట్టి మరి ఈరోజు వారు గత 2 సంవత్సరాలుగా మానక కొనసాగిస్తున్నారు. కొంతమంది ప్రారంభిస్తారు కానీ కొనసాగించలేరు. అందుకని హెబ్రీ పత్రిక 12:2 విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే దేవుడు అంట మన ప్రభు. కాబట్టి సంవత్సరాలు గతించిపోతున్నా కొన్నిటిని ప్రారంభిస్తాము, కొన్నిటిని వెంటనే ముగించేస్తాం. కానీ మన దేవుడు ఎవరయ్యా అంటే ఆపేసేవాడు, అడ్డగించేవాడేమి కాదు, దానిని కొనసాగించేవాడు గనక ఇట్టి ఆశీర్వాదము దీవెన మరి ప్రేమతో పిలిచిన కుటుంబ సభ్యులకి దేవుడు ఈ సంవత్సరమును కూడా అనుగ్రహించును గాక. అలాగే ప్రయాస అనకుండా దూరభారమైనా సరే ఆయన సన్నిధికి సహవాసానికి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. బాగున్నారమ్మా? అందరికీ మరణాత. అలాగే కొంతమందికి వందనాలు కూడా. అయితే ఆలోచన చేయండి ప్రియులారా, మానవ మాతృంగా దేవుని సన్నిధానం ముందు కూర్చొని ముందు వాక్యాన్ని సిద్ధపరిచేసుకొని ఏముందలే కృతజ్ఞత కూడిక కదా, కృతజ్ఞతగా దేవుని వాక్యాన్ని అందిద్దాం అనుకున్నాం. అయితే దేవుడు ప్రార్థన, నేను నా భార్య ప్రార్థన చేసుకుంటూ ఉండగా లేదు వారికి ప్రత్యేకమైన సందేశం అందించాలి అని ప్రభు తెలియజేశారు. కాబట్టి ఈ సందేశం దేవుడు ఇవ్వగా సిద్ధపరచబడింది. చదువుకుందాం ప్రియులారా. యెషయా గ్రంథము 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. నోవాహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదకి ఇకను పొర్లుచు రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా నుండిననియు నిన్ను గద్దింపుననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం ఆగి ఆలోచించగలిగితే దేవుడు మనందరికీ ఒట్టు పెట్టుకుంటున్నాడు. కొన్నిసార్లు ఎక్కువగా మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం అన్యులుగా ఉన్నప్పుడు కాబోలు ఇది ఎక్కువగా చేస్తాం. ఏదైనా ఒక న్యాయాన్ని తీర్చాలన్నా, ఏదైనా దేవుడంటే భయం అనేది మనుషుల్లో కలగజేయాలి అన్నా, శిక్షను ఒప్పుకునేటట్లు చేయాలన్నప్పుడు అరే ఒట్టుపెట్టు అని అనేవాళ్ళం. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత వాటిని మనం మానేసినా
ఒట్టు పెట్టుకొనుట అనేది ఒక నిబంధనను సూచిస్తుంది. అయితే ప్రభు సన్నిధానం మందు నేను అడిగి ఆలోచించినప్పుడు ప్రభు నాతో చెప్పమన్న సందేశం ఏంటి ఈరోజు అని అంటే, నేను ఇక కోపపడను. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను కోపపడను అంటే ఇంతకుముందు ఏమయ్యాడు? కోప పడ్డాడు. కాబట్టే ఈరోజు ఈ ప్రాంతానికి నువ్వు వెళ్ళి చెప్పాలి ఏమని, ఇంతవరకు నేను కోపపడింది చాలు, కాబట్టి ఇక నుంచి నేను కోపపడను. ఒకసారి అందరు గట్టిగా స్తోత్రం చెప్దామా? ఆయన కోపపడినప్పుడు ఎలా ఉండేదంట? ఒకసారి 4000 సంవత్సరాలు వెనక్కి, అంటే నవాహు కాలాన్ని గుర్తు చేశాడు అక్కడ. ఏమని? ఒకప్పుడు అంటే దేవుడు మనుషులు ఎలా ఉన్నారా అని, మన దేవుడికి ఉన్న ఒక అలవాటు ఏంటంటే తొంగి చూసే అలవాటు అంట. కీర్తన 14:2. కీర్తన గ్రంథము, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి. దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. మన దేవుడు ఎవరో తెలుసా అండి? పరిశీలించే దేవుడు. ఆయన పరిశీలించేది పై రూపాన్ని అయితే కాదండి. అందుకని ఆదికాండం 6:5 ఆయన ఏం పరిశీలించాడు నవాహు కాలములో అని అంటే, నరుల యొక్క ఆలోచనలను, ఆలోచనలో ఉన్న చెడు తలంపును. చదువుతారా ఒకసారి? అంటే దేవుడు చెడుతనాన్ని చూసినప్పుడంట, వారి యొక్క చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఏం చూశాడంటే, ఇప్పుడు చెప్పండి నా వైపు. దేవుడు చెడుతనాన్ని ఎక్కడ చూశాడు? హృదయాల్లో చూశాడు. పైకి బాగానే కనబడచ్చు, మంచి వస్త్రధారణ వేసేసి నాకులాగా ఏమండి లోపల ఉన్న శరీరాన్ని కప్పేసుకోవచ్చు. ఒక ఆయన ఉన్నాడంట, మనకు చాలాసార్లు పాట కూడా వచ్చింది. నాకైతే ఆలోచన చేయండి ప్రియులారా, నయమాను గుర్తొచ్చాడు. కానీ మనకు పాట ఉంది, తడిమి చూస్తే యాకోబు, స్వరము వింటే ఏశావు. ఆలోచించండి, నిజమే. నయమాను యొక్క ఆలోచనలు చూస్తే పైకి యుద్ధ కవచాలు, వస్త్రము విప్పితే కుష్టి రోగము. అలాగే ప్రియులారా, ఆశీర్వాదం కోసం చూస్తే పైకేమో ఏసాపు లాంటి వస్త్రధారణ. నాన్న తడిమాడంట, వాసన చూశాడంట, కానీ అంటాడు అన్నీ ఏసావుయే కానీ స్వరం మట్టిగా. ఎందుకని? అది దేవుడిచ్చాడు, ఇది మనుషులు ధరించారు. కాబట్టి మీ పై రూపాన్ని చూసి ఆలోచించే మనుషులైతే ఏమండి, నీ మాటను బట్టో, నీ ప్రవర్తన బట్టో, నీ స్వాభావిక లక్షణాన్ని బట్టో చూసి భక్తిపరు అనుకుంటారు. కానీ విచిత్రం ఏంటి అంటే, మన దేవుడు పై రూపాన్ని చూడడు. మరి ఏం చూస్తాడు? హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు గనుక ఆయన హృదయాలను చూస్తే ఎలా ఉందట? చెడుతనముతో నిండిపోయి ఉన్నది గనక ఆయన కోపపడ్డానికి గల కారణాన్ని 54:9 యెషయా గ్రంథములో, నవాహు కాలములో ఉన్న చెడుతనాన్ని బట్టి అంటూ, ఒకసారి మళ్ళీ వాడు చదువుదాం. పిల్లలు మాట్లాడకూడదు. చూడండి ప్రియులారా, నవాహు కాలములో జరిగినట్లు జలప్రళయాన్ని ఇప్పుడు పంపించాలని ఉంది. కానీ అక్కడ నేను ఒక ఒట్టు పెట్టుకున్నా. ఏమని అని అంటే, దేవుడంట జలప్రళయాన్ని రప్పించిన తర్వాత నాసిక రంధ్రములలో ప్రాణం ఉన్న ప్రతి మనిషి చనిపోయాడు. కానీ కృప ఏంటంటే, ఆ కాలంలో నవాహు అనే నెమ్మదస్తుడు ఉన్నాడు గనక అతన్ని బట్టి తన 3 కొడుకులు, అతన్ని బట్టి 3 కోడళ్ళు, తన భార్య, మొత్తం 80 ఏమండి ఓడని కట్టించి 120 సంవత్సరాలు. అలాగే ప్రియులారా, అందులో సమస్త జీవరాశులను పంపించిన దేవుడు సమస్త మానవ కోటిని కూడా జలప్రలయంలో ముంచేశాడని బైబిల్ చెప్తుంది.
అంత కోపం వచ్చిందంట దేవుడికి. అయితే ఇప్పుడు ఈరోజు వాక్యం ఏంటో తెలుసా ప్రియులారా? దేవుడు నాతో చెప్పమంటున్న ఆ సందేశం యొక్క మూల ఉద్దేశము, నీ మీద కోపముగా నొండననియు. ఇంకా ఏమంటున్నాడు? నిన్ను. ఒక్క మాట అండి, దేవుడికి మరీ అంత కోపం ఏంటండి అనిపించింది ఎప్పుడైనా? దేవుడు ఎవరు? శాంతిమూర్తి. దేవుడు ఎవరు? కరుణామయుడు, దయామయుడు. మనం అంటాంగా సినిమా పేర్లు అని చెప్తాం, కరుణామయుడు, దయామయుడు, ఇంక ఏ ఉంటే ఆ మయుడు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఆయన ఎంత శాంతిమూర్తో అంత కోపం అన్నమాట. అసలు దేవుని కోపం ఎందుకు వచ్చింది ముందు తెలుసుకుంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. స్పీడ్గా చదవండి నాకు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 21వ వచనం. 32:21. వారు దైవము కాని దాని ఎడల నాకు రోషము పుట్టించిరి. తమ అది అండర్లైన్ చేసుకోండి. ఏం ప్రవర్తన అంటే ఇది? వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహమును పుట్టించిరి. దేవునికి ఆగ్రహాన్ని పుట్టించడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుని కంటే మరి వ్యర్థముగా ఉచ్చరించే పనులు. ఏమండి, దైవ ఆరాధన విడిచిపెట్టి మరొక కార్యక్రమాన్ని చేసిన ఆ ప్రవర్తన దేవునికి నచ్చలేదంట. ఇంకొక మాట చెప్పమంటారా? దేవుని కంటే మరి దేన్ని ఎక్కువ ప్రేమించిన మనమేమనుకుంటామంటే ప్రియులారా, కబుక్కుని మనం తప్పుగా ఆలోచిస్తూ ఉంటాం. ఇదిగో ఇప్పుడు ఈ వాక్యం చదవగానే మనం ఏమనుకుంటాం, ఓహో పాపం అంజులంట విగ్రహాలు ఆరాధిస్తారు కాబట్టి వాళ్ళు దేవుడు కోపడుతున్నాడేమో అని అనుకుంటారు. కాదు, విగ్రహము అంటే బొమ్మ కాదు. విగ్రహము అంటే ఒక వ్యక్తి, మనుషులు దేవుని కంటే దేనితో ఎక్కువ గడుపుతారో ఏంటంట. ఉదాహరణ, కొంతమంది ఉంటాం, పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పుస్తకాలు తీరాని తీడు, అది ఒక సెల్ ఫోన్ ఇవ్వండి, ఒక టీవీ ఇవ్వండి, ఏం చేస్తాడు అండి? ఓ 10 నిమిషాలు చూస్తాడా? ఒక అరగంట చూసి వదిలేస్తాడా? ఇక దాని అంకే ఎట్టుకొని రాత్రి 9 అయినా వదలడు, 10 అయినా వదలడు. అయితే ఛార్జింగ్ అయినా అయిపోవాలి, నెట్ అయినా అయిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఒక మనిషి దేనితో ఎక్కువగా గడుపుతాడు అదే ఒక విగ్రహము. కాబట్టి ప్రియులారా ఆలోచన చేయండి. ఈరోజు దేవుడు ఏ విషయంలో మన దేవుడు కోపడుతున్నాడు తెలుసా? మనము దేవునితో కాకుండా దేనితో ఎక్కువగా గడుపుతూ వ్యర్థముగా సమయాన్ని, వ్యర్థముగా ప్రియులారా కొంతమంది మాటలంటే ఇష్టం. ఏ మాటలు? ముసలమ్మ ముచ్చట్లు, అదొక విగ్రహం, అదొక విగ్రహారాధన. కొంతమంది మొబైల్స్, కొంతమంది టీవీ. కాబట్టి ప్రియులారా వ్యర్థముగా అది విడిచిపెట్టే సమయాన్నైనా, వ్యర్థంగా గడిపేది ఏదైనా సరే దేవుడు ఇష్టపడే దేవుడు కాదు. కాబట్టి దేవుడు మన మీద కోపపడడానికి గల కారణం ఏంటంటే దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం ఏంటంటే వ్యర్థంగా ఖర్చు పెడితేనే దేవుడు ఎంత ఇదిగా కోపడాలంటే, అవును, పోయిన సమయం మళ్ళీ తెచ్చుకోగలమా? కాబట్టి దేవుడు ఇచ్చిన ప్రతి నిమిషపు ఆయుష్కాలాన్ని మనం కాపాడుకోవాలంట. ప్రతి నిమిషం ఎంత విలువైందో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఒకసారంట ఒక పాస్టర్ గారు, అయ్యా నీతో 1 గంట సేపు ఉండాలనిపిస్తుంది, నేను బ్రతుకున్నాను కదా, కానీ నా మనసంతా నీతో 1 గంట సేపు ఉండాలి అని అనిపిస్తుంది అని అంటే, దేవుడు అంటే ఒకసారి ఆ పాస్టర్ గారు నిద్రపోయిన తర్వాత ఆయన ఆత్మను తీసుకొని తన దగ్గరికి వెళ్ళాడంట. ఆలోచన చేయండి, దేవుడు అంట ఒక దినాన్న ఆ పాస్టర్ గారిని తీసుకొని నరకానికి వెళ్ళారంట. అయితే ఆలోచన చేయండి ప్రియులారా, ఆ నరకం నుండి ఎవరుంటారు? అగ్ని ఆరక, పురుగు చావక, వేదనచో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ దేవుడు చూసి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారంట. చాలా మంది ఆ నరకంలో ఉండి ఏమని కేకలేస్తున్నారంటే, యేసయ్యా మమ్మల్ని రక్షించు 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 అని కొంతమంది కేకలేస్తే, ఇంకొంతమంది ఏంటి తెలుసా? ఇప్పుడు జైల్లోకి వెళ్ళి ఒకసారి ఆ ఖైదీలను అడగండి, వాళ్ళు ఏం చెప్తారు? ఒకటి, అయ్యా మమ్మల్ని కాపాడండి అంటారు కొంతమంది. ఇంకేమంటారు కొంతమంది? నేను ఏ తప్పు చేయలేదండి, అనవసరంగా నన్ను తీసుకొచ్చారండి అనేవాళ్ళు కొంతమంది. కానంట
ఇంతమంది కేకల్లో సరే దేవుడు కన్నీళ్ళు పెట్టుకుంటూనే ముందుకెళ్ళిపోతున్నారు కానంట, ఒక ఆయన ప్రత్యేకంగా కేకలేసాడంట. ఏమనంటే, యేసయ్యా ఒక్కసారి నన్ను భూమి మీదకి తీసుకెళ్ళు. ఎక్కడికంట? ఒక్కసారి నన్ను భూమి మీదకి తీసుకెళ్ళు, భూమి మీద నాకు ఒక్క నిమిషం చాలు అన్నాడంట. అయితే యేసయ్య ఆయన కూడా పట్టించుకోలేదు. కానీ ఈ పాస్టర్ గారికంట ఈ స్వరం వినగానే కొంచెం ఆలోచన వచ్చి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అక్కడి నుంచేగా వచ్చావు ఇక్కడికి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నావు, మళ్ళీ నన్ను ఒక్కసారి భూలోకానికి తీసుకెళ్ళండి, భూలోకం మీద నాకు ఎన్ని నిమిషాలు, ఒక్క నిమిషం చాలు అన్నాడంట. ఆయన అడిగాడు అటు ఉండబట్టలేక, అక్కడి నుంచి వచ్చిన వాడివి మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని అంటే, అయ్యా మీకు తెలుసు అడుగుతున్నారో తెలియక అడుగుతున్నారో నాకు తెలియదు, కానీ భూమి మీద ఎంతటి ఘోర పాపి అయినా ఒక నిమిషాన్ని మోకరించి దేవా నేను పాపిని 2 చేతులు పైకెత్తి పశ్చాత్తాపడితే నా దేవుడు కనికర సంపూర్ణుడు, ప్రతి పాపాన్ని కొట్టివేసి మనుషులకు జవాబిచ్చి సమాధానం ఇవ్వగలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులెత్తి ప్రభు సన్నిధానమందు మొర్రపెట్టి కన్నీళ్లు కార్చే ఒక్క నిమిషం చాలంట నరకం నుండి తప్పించబడడానికి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనం మొబైల్స్ పట్టుకొని ఎన్ని నిమిషాలు వేస్ట్ చేస్తున్నాం. ఎన్నిసార్లు దేవుడు మనకి నిమిషం ఇచ్చాడు. ఇప్పుడు పోయినోడి దగ్గరికి వెళ్ళి ఓ సంవత్సరం బతకరా అని ఏడుస్తాం. కానీ మరణించే సమయానికి మనం గుర్తించుకోవాల్సింది, ఒక్క నిమిషం చాలు నరకం నుండి నేను తప్పించబడాలంటే నేను కన్నీళ్లు కార్చి ప్రభు దగ్గర పశ్చాత్తాపడతానే విషయాన్ని ఎంతమంది గుర్తించగలం? ఇప్పుడు ఒకసారి గుర్తించండి. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని 2023 సంవత్సరం దేవుడు నీకు ఎంత అవకాశం ఇచ్చాడో. ఓ పక్క ప్రార్థన జరుగుతున్నా టీవీలు చూసుకుంటూ, ఓ పక్క ప్రార్థన జరుగుతున్నా సరే సన్నిధి వదిలిపెట్టేసి, ఒక పక్క ప్రార్థన జరుగుతున్నప్పుడు కూడా దేవుని సమయాన్ని దొంగలించి మొబైల్కి, ఈ లోక ఆచారాలకి, ఫంక్షన్లు అంటూ ఇంకే అనకూడదు ఇంక నీ అన్నీ. ఎంత సమయాన్ని వేస్ట్ చేస్తే దేవుడు ఎంతగా బాధపడ్డాడో 2023 సంవత్సరంలో. దేవుడు కోపగించుకున్నాడు. కానీ ఎందుకో మీతో చెప్పమంటున్న మాట, ఇక నుంచి నేను కోపపడంలే, నీ అందు జాలి పడతాను. స్తోత్రం చెప్పండి. ఒకసారి ఆ 9వ వచనాన్ని పక్కన పెట్టి 7, 8 వచనాలు చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథం 54, 7, 8 వచనాలు. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చతను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నేను నీకు విముఖుడనైతిని. నీ విమోచకుడైన యెహోవా సెలవిస్తున్నాడు తెలుసా? నిమిషం చాలంట. ఏమంటే తుఫాను వచ్చి గంటలు కొట్టేయక్కర్లా, నిమిషంలో మన స్థితి మన గతి మారిపోతుంది. నిమిషం చాలంట మన స్థితుల గతులు మారిపోవడానికి, ఆయన ఏంటో చూపించడానికి నిమిషం చాలంట. అలాంటి నిమిషాలు ఎన్ని వదిలేసావో, వ్యర్థ ప్రవర్తనను కోసం నువ్వు విడిచిపెట్టిన ప్రతి నిమిషాన్ని ఈ 2024 సంవత్సరంలో జాగ్రత్త పడతావనే ఉద్దేశంతో ఆయన చెప్పమంటున్న మాట, ఇక నేను కోప్పడకుండా ఉండాలంటే ప్రతి నిమిషాన్ని కూడా ఎలా కాపాడుకోవాలంట? అదే ఒక ఆయన అన్నాడు, ప్రియులారా, ఎవ్రీ ఫ్రైడే హ్యాస్ ఏ సండే. ప్రతి సిలువకి ఒక పునరుద్ధానం ఉంది. సిలువ వేయబడిందంటే తెల్లారేమొస్తుంది? పునరుద్ధానం ఉందని ఎలాగైతే నమ్ముతున్నావో, దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని గొప్ప ఆశీర్వాదం ఉందని నమ్మితే, ఆయన ఎందుకు కోపడ్డాడంటే నీ టయాన్ని విడిచిపెట్టేస్తున్నావు, సమయాన్ని దొంగలిస్తున్నావు, సమయాన్ని వ్యర్థపరుస్తున్నావు. అది దేవుని బాధ. ఏంటంటే నేను కోపడ్డానికి గల అవకాశం ఏంటంటే ప్రతి సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ వచ్చావు, అందుకే నేను బాధపడుతున్నా. ఆయన ఎందుకు బాధపడతాడు? 2వ విషయాన్ని కూడా చదువుతాం ప్రియులారా. నిర్గమాకాండం 23, 21. నిర్గమాకాండము 23వ అధ్యాయము 21వ వచనం. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. ఏం చేయొద్దంట అంటే సన్నిధిలో ఎలా పడతాలో ఉంటే దేవుడు కోపడతాడా? మాట్లాడదేంటమ్మా? నేను అడిగే ప్రశ్న మీకు అర్థమైందా? మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా మాట. ఫస్ట్ ఏం చేయాలంట? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత జాగ్రత్త.
ఒళ్ళు జాగ్రత్త, మనిషి జాగ్రత్త, చూపు జాగ్రత్త. జాగ్రత్త మారిందా ఆయన కోపం రేగుతుంది. ప్రసంగి 5:1. నీవు యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడు ఏం చూసుకోవాలంట? ప్రవర్తన తీరు జాగ్రత్తగా ఉండాలి. కూర్చునే విధానం దేవుడు చూస్తాడు, దేవుడి చూసే చూపును దేవుడు చూస్తాడు, కూర్చున్న తీరును దేవుడు చూస్తాడు. కాబట్టి జాగ్రత్త. ఆయన మందిరం అంటే నీకు ఒక ఆట స్థలంగా ఉందేమో, ఆయన మందిరం అంటే ఊసులు చెప్పుకునే స్థలంగా ఉందేమో. ఇంకొంతమంది విచిత్రం అండి, ఎలాంటి వాళ్ళో తెలుసా? ఏదైనా వచ్చిందనుకో, అరే రేపు ఆదివారం వస్తాక అక్కడ మాట్లాడుకుందాం. ఎక్కడ మాట్లాడుకుందాం? ఈ మధ్య పెళ్లి చూపులు కూడా గుళ్ళో పెడుతున్నారంట. ఎలాగా? పలానా అమ్మాయిని నేను చూశాను, అమ్మ దా చూపిస్తాను మన చర్చికొచ్చాక అంటారు. పిల్లరా, దేవుని మందిరం అనేది నీ బ్రతుకును కట్టుకొని నీ స్వాభావిక లక్షణాన్ని మార్చుకొని ప్రభు ఎదుట పరిపూర్ణులై ఆయన ఎదుట నిష్కలంకంగా నిలబడి ఒక గొప్ప కడగబడే స్థలం దేవుని మందిరం. అక్కడ కూడా నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను, నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాను, నా ఇష్టం, నా చూపు, నా నడక, నా ప్రవర్తన నా ఇష్టం అనుకుంటే దేవుడు కోపపడతాడు. కాబట్టి ఆయన ఎందుకు కోపడుతున్నాడంటే ఆయన సన్నిధిలో జాగ్రత్త లేదు గనక, ఆయన సన్నిధిలో ప్రవర్తన తీరు బాగోలేదు గనక ఆయన కోపపడతాడంట. ఇక 3వది చూద్దాం ప్రియులారా. యోషువ గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యోధా గోత్రములో జెరహీ మునిమనుడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను. గనుక యెహోవా ఇశ్రాయేలుల మీద కోపించెను. అది ఎందుకు కోపించాడంటే దేవుడు చెప్పాడు, అరే బాబు మీరు యెరికోలోకి ప్రవేశిస్తున్నారు. మొన్నటి వరకు యెరికోవాడు గోడలు మూసేసుకొని తలుపులు బిగించేసి నిన్ను రానివ్వను అనుకుంటూ కూర్చుంటే 7 రోజులు దాని చుట్టూ తిరిగి మౌనంగా ఉంటూ మందసాన్ని మోసుకొని వెళ్ళి 7వ దినాన్న మందసముతో పాటు 7 మారులు తిరిగి ఏం చేశారంటే గట్టిగా కేకలు వేస్తే యెరికో గోడలు ఏమైపోయినాయి అంట? కూలిపోయినాయి. ఇప్పుడు మీరు లోపలికి ప్రవేశించేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక మాట ఇస్తున్నాం, దేనిని ముట్టుకోవద్దు, దేని మీద ఆశ పడవద్దు, దేనిని తీసుకొని దాచుకోవద్దు. దేవుడు చెప్పిన మాట కాదని ఆకాను అనే వ్యక్తి అంట చూసి తీసుకొని దాచుకున్నాడు. దేవుని కోపం ఆయన సంతతి మీదకి వెళ్ళిపోయింది. సర్వనాశనం అయ్యేటట్లుగా ఏమండి చిన్న హాయి మీదకి వెళ్ళి వాళ్ళు తిరిగి కన్నీళ్లు పెట్టుకుని రాగలిగే స్థాయికి వచ్చేసారు. ఎందుకు మాట చెప్తున్నానంటే దేవుని వాక్యం వినడం మట్టుకే కాదండి, దాన్ని మనం ఏం చేయాలంట? అనుసరించాలి. ఈరోజు మనం ఎన్ని మాటలు దైవజనుడి ద్వారా దేవుని ద్వారా వింటున్నాం, కానీ ఆచరణ ఎక్కడా? దేవుని మందిలో ఉన్నంతసేపు దేవుని మాటలు విని ఈ చెవుని విని ఆ చెవుని విడిచిపెట్టే దురద చెవుల్లాగా మనం ఉండకూడదు. కేవలం దేవుని మందిరానికి వస్తే ఓ పెట్ట కథో లేదంటే ప్రియులారా ఒక కథ చెప్పి దాన్ని ఏమంటారు కల్పనా కథలకి మనుషులు లోబడిపోయినట్లుగా ఏదో 4 ఆటలు చెప్పి నవ్వించే తత్వం ఉండకూడదు. అలాంటి వాక్యాలు ఎలా ఉంటాయంటే ప్రియులారా, ఈ చెవుని వెళ్ళి ఈ చెవు నుంచి వచ్చేసి నీవిలో ఏ విధమైన ప్రభావితం? దేవుని వాక్యం హృదయంలోకి వెళ్తే అది కార్యంలో కనబడాలి, చేతి పనుల్లో కనబడాలి. ఇప్పుడు చెప్పండి, 2023వ సంవత్సరంలో 54 ఆదివారాలు వచ్చినాయి. మీ దైవజనులు మిగతా రోజులు పక్కకు పెట్టేయండి. ఈ 53, 54 ఆదివారాల్లో ఎన్ని మాటలు వినుంటాం? అందులో నువ్వెన్ని చేస్తావు, ఎన్ని చేయలేకపోయావో ఏనాడైనా పుస్తకం మీద రాసుకొని, అయ్యా ఇది చేయలేకపోయి నన్ను క్షమించు, ఇదిగో మా దైవజనులు చెప్పిన ఇన్నైనా నేను చేయగలిగానని ఏనాడైనా ఒక డైరీలో రాసుకున్నావా? ఏదైనా అసలు గుర్తుందా? అసలు ఆలోచించే. ఒక ప్రసంగంలో ఒక్క లక్షణాన్నైనా ఆదివారం ప్రసంగంలో దేవుడు ఏమి నేర్పుతాడంటే, ఇప్పుడు చూడండి మన పిల్లలు ఉన్నారు, రోజు స్కూల్కి వెళ్తారు, ఈరోజు ఒక పద్యం నేర్చుకుంటూ వస్తారు, ఉప్పు కప్పు రమ్ము నక్క పోలికు, తెల్లారు ఏం చేస్తారు? వెంటనే దాన్ని
పాస్టర్ గారు అప్పచెప్పించుకుంటారు. అరే చదివేవా, చదివితే ఏం చేయాలి? వాడు దాన్ని బట్టియే పట్టనే మట్టియే కొట్టనే, కానీ ఖచ్చితంగా ఏం చెప్తాడు? అప్పు చెబుతాడు. మరి దైవ సన్నిధి అనే మందిరానికి వచ్చి గుడికి వచ్చి నువ్వు మరి దేవుడికి నువ్వు ఎంత అప్పగించో, ఎంత లెక్క అప్పగించో, ఎంత అప్పు చెప్పో, ఎంత ప్రాక్టీస్ అయ్యో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎంత సరి అయ్యో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకో. దేవుని వాక్యం అర్థం లాంటిది. దేవుడు మనల్ని ఎక్కడ తప్పులు ఉన్నాయో, ఎక్కడ లోపాలు ఉన్నాయో ఇది సరిదిద్దుకో అని దేవుడు దైవజనుల ద్వారా చెప్తున్నప్పుడు, అవును ప్రభువా నేను సరిదిద్దుకుంటానని దావీదు వలె పశ్చాత్తాపడితే, దావీదు దేవుడు ఏమన్నాడు? నా హృదయాన సారుడు. దావీదు ఎప్పుడు కూడా నేను రాజుని, ఈ నాతాన్ని తీసుకొని లోపలేసేయండి, లేదంటే నువ్వు నాకు చెప్పేదేంటి అనలేదండి. దావీదు ఎందుకు దేవుడికి అంత ప్రియుడంటే, నాతాను చెప్పనివ్వండి, ఇంకెవరు చెప్పనివ్వండి, ప్రతి మాట వినేవాడంట. వినడమే కాదు, దాన్ని ఆచరించేవాడు. దేవునికి ఎందుకు కోపం వస్తుంది? వ్యర్థ ప్రవర్తన బట్టి. ఎందుకు కోపం వస్తుంది? ఆయన సన్నిధిలో జాగ్రత్త లేకపోవడాన్ని బట్టి. ఎందుకు కోపం వస్తుంది అంటే ప్రియులారా, ఆయన మాట వినకపోవడాన్ని బట్టి. ఆయన కోపడితే ఏమవుతుందో ఇక నేను చెప్పాలంటారా? స్పీడ్గా చదువుకుంటే ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఇంకా నేను చెప్పాల్సిన చాలా విషయాలు ఉన్నాయి, త్వరగా ముగించేస్తాను. 4:21. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నేను ఈ యొర్దాను దాటకూడదనియు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న ఈ మంచి దేశంలో ప్రవేశించకూడదనియు ప్రమాణము చేసెను. ఏంటి ఒకప్పుడు ఇదే దేవుడు ఈ మోషేని పిలిచేమన్నాడు? నువ్వు కానానికి నడిపించాలబ్బా అన్నాడు. కానీ ఒకసారి అంటే సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ప్రియులారు మోషే కోపం వచ్చేసి ఆయనకి మనుషులు పిలిచి ద్రోహులారా అన్నాడు. రెండోది బండతో మాట్లాడమంటే వెళ్ళి కొట్టేశాడు. దేవుడు అన్నాడు, నువ్వు చేసిన పనికి నేను చాలా బాధపడ్డాను, కోపగించుకున్నాను కనుక నువ్వు ఎక్కడికి చేరవు? కానాను చేరవు. అసలు ఈ యోర్దాను నది దాటవు గనక నువ్వు ఇక్కడే చచ్చిపోతావు. ఎంత దయగలిగిన దేవుడైనా సరే కాని మాట అన్నా చేయకూడని పని చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే తన యొక్క వాగ్దానాన్ని కూడా రద్దుపరుచుకోగలిగిన దేవుడు అండి. జనవరి 1వ తారీఖున వాగ్దానాలుగా తీసేసుకుని నాకేంటి అనుకుంటావేమో, ఈరోజు నీ వాగ్దానాన్ని కొట్టివేయడానికి కూడా దేవుడు వెనకంజ వేయడు. నీకు ఇస్తానన్నది కూడా దేవుడు వెనక్కి తీసుకోగలిగిన వాడు. ఆయన కోపము రేపక ఈరోజు జాగ్రత్త పడు నిమిత్తము ఏ వాగ్దానాలు దేవుడు మనకు చేశాడో దాని యందు శ్రద్ధ కలిగి ఆయనకు కోపము రేక ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందుము గాక. సంఖ్యాకాండము 22:22. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. ఏంటి ప్రవక్త అండి, బిలాము దైవజనుడు, ఏది మాట్లాడితే అది జరిగిపోద్ది. అలాంటి దైవజనుడు కూడా దేవుని మాట వినకపోతే దేవుడే దైవజనుడికి ఎలా మారాడంట? విరోధముగా మారాడు. మరి మనం వేసి ఒకసారి ఆలోచించండి. దేవుడు మిత్రుడిగా ఉంటేనే మన జీవితంలో కార్యాలు చూడలేకపోతున్నాం. అలాంటి దేవుడు మన మీద కోపపడితే ఆయన మనకి విరోధి అయితే తట్టుకోగలం అనుకుంటున్నారా? ఆలోచన చేయండి ప్రియులారా. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనములో ఉజ్జా దేవునికి కోపం రేపితే ఆ మందసాన్ని ఏమంటే కాలు జాడించినాయి అంట. ఆ యొక్క బండి వెంటనే ఆ మందసం పడిపోబోతుంటే వెంటనే వెళ్ళి పట్టుకున్నాడు. కానీ దేవుని కోపం రాగానే అక్కడికక్కడే పడి, నేను ఆ మాట చెప్పక్కర్లేదు, ఆయన కోపాన్ని రేపుతున్నావేమో, జాగ్రత్త. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోబోతున్న గల మూల ఉద్దేశం ఏంటో తెలుసా? ఇంతవరకు దేవుడు 2023వ సంవత్సరంలో చెప్పమంటున్న మాట, నేను కోపడుతూనే వచ్చాను కనుక నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూడలేకపోయావు కనుక ఈరోజు నేనే ఒట్టు పెట్టుకుంటున్నాను, నన్ను నేనే నిబంధన చేసుకుంటున్నా. ఆనాడు జలప్రలయము వచ్చినట్లుగా చేయకుండా, ఆనాడు వచ్చిన కోపం మళ్ళీ రానివ్వకుండా, ఆయనని యందు జాలిపడు నిమిత్తము ఆయన తన కోపాన్ని మళ్లించుకుంటున్నాడంట. ఆయన తన కోపాన్ని తగ్గించుకుంటున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన కోపం తగ్గించుకుంటే ఏమవుతుందో తెలుసా? ఒక 3 మాటలు చెప్పి నేను ముగించేస్తా. దేవుడే కనుక కోపం తగ్గించుకుంటే ఎలా ఉంటది? హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం.
ఈ మాటలు చెప్పి నేను ముగించేస్తాను. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. ఉందమ్మా, ఏదో సరిగ్గా ఒకసారి పూర్తి చేయి. 3వ అధ్యాయం 2వ వచనం అమ్మా. సరే ఎవరో ఒక్కరు చదవండి. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనము. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన కోపడతాడు, కానీ అంతే వాత్సల్యాలు చూపిస్తాడంట. వాత్సల్యం అంటే ప్రేమ. ఆయన కోపించుచూనే ఏం చూపిస్తాడంట? మనకి ప్రేమను చూపిస్తాడంట. ఆయన ప్రేమిస్తే ఎలా ఉంటుంది? ఆయన మనం ప్రేమిస్తే ఎలా ఉంటుంది? ఆయన మన పక్షాన నిలబడితే ఏమవుతుంది చెప్పండి? ఇక ఇదని అదని ఏమీ లేదు, అంత మన స్వాధీనంలోకి వచ్చేస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి బైబిల్ చెప్తుంది ఆయన ప్రేమించేవారు ఎలా ఉంటారు అని అంటే ఇక పెద్ద చరిత్ర ఉంది. కీర్తన గ్రంథం 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక, అది మనం ప్రేమిస్తున్నాం గనక, ఆయన ప్రేమ మన మీద ఉంది గనక ఆయన తప్పిస్తాడు. అంతెందుకండి, ప్రేమ గురించి ఒక్క మాట చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. యోహాను సువార్త 3:16. అది చాలు. ఏంటంటే దేవుడు లోకమును, ఆ ఒక్క మాటే క్రిస్మస్. స్తోత్రం చెప్పండి. క్రిస్మస్ అయిపోయింది కదా. అలా క్రిస్మస్ మీకు ఏం అర్థమైంది? క్రిస్మస్ మీకు ఏం అర్థమైంది చెప్పండి. ఏం నాయనకి అలా చూస్తారు? క్రిస్మస్ అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అదే క్రిస్మస్. అదేంటండి అంటే ఈ లోకం లేదా ఈ సమాజం 3 విషయాలు తప్పుదోవ పట్టించినాయి. అదేంటంటే దేవుడు అనే పదాన్ని మార్చేసినాయి. ఎందుకని? మనం మలాకీ గ్రంథం కాడి నుంచి మత్తయి చూడక్కల, నా వైపు చూడండి సరిపోద్ది. మలాకీ గ్రంథం కాడి నుంచి మత్తయి గ్రంథం వరకు మీకు చాలాసార్లు చెప్పాను, ఒక ఖాళీ పేపర్ ఉంచుతుంది బైబిల్ సొసైటీ. అంటే అర్థం ఏంటంటే ఆ ఖాళీ పేపర్ విలువ 400 సంవత్సరాలని అర్థం. అంటే దేవుడు అంట కోపపడంట మనుషులతో 400 సంవత్సరాలు మాట్లాడడం మానేశాడంట. అప్పుడు ఏం జరిగింది? మనుషులు దేవుళ్ళు అయిపోయారు. అర్థమవుతుందా? దేవుడు మాట్లాడకపోయేటప్పటికి ఏమైందంట? మరి బాబాలన్నీ ఎక్కడి నుంచి వచ్చారు అనుకున్నారు? దేవుడు మాట్లాడకపోయేటప్పటికి ఇక వెంటనే లేచిపోయి నన్నే దేవుడు ప్రకటించాడు. తిరిగి అడుగుతా దేవుడు మాట్లాడట్లా. ఏదైనా చేద్దామంటే దేవుడు అసలు పట్టించుకోవడం మానేశాడు. దేవుడు అనే పదాన్ని మార్చేసింది ఈ యొక్క ప్రియులార లోకం, లేదంటే ఈ యొక్క సొసైటీ. అసలు దేవుడు అంటే ఏంటో ఈ లోకంలో ప్రియులారా అర్థం పర్థం లేనట్లుగా కొంతమంది సిద్ధాంతాలు కనిపెట్టారు. కొంతమంది ప్రియులారా అనాచరణ యొక్క కార్యక్రమాలు తలపెట్టి ఇదిగో ఇలా ఉంటే దేవుడు, అలా ఉంటే దేవుడు, ఇది పద్ధతి దేవుడు, ఇలా ఉంటుందని కొత్త కొత్త సిద్ధాంతాలు, కొత్త కొత్త ఆచరణలు పెట్టేటప్పటికి మనిషికి దేవుడు ఎలా ఉంటాడో మర్చిపోయాడు గనక దేవుడే మనుష్య రూపాన్ని భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని యోహాను 1:18 చదవండి ఒకసారి. ఏముందో? ఎవడను ఎప్పుడైనను దేవుడిని చూడలేదు, తండ్రి అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. అబ్బా, ఇలా ఉంది మన చదువు. రైట్, వినండి ప్రియులారా. తన అద్వితీయమైన కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు వారంట దేవుడు ఎలా ఉంటాడు, ఎంత ప్రేమామయుడు, ఎంత దయామయుడు, ఎంత కరుణామయుడు, ఎంత శాంతిమూర్తి, ఎంత కనికర సంపన్నుడో. ఆయన భూలోకంలోనికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన ప్రేమతత్వాన్ని, ఆయన స్వాభావిక లక్షణాలు చూపించి దిస్ ఈస్ ద హ్యాబిట్స్ ఆఫ్ గాడ్. ఇవి దేవుని లక్షణాలు, దైవత్వం యొక్క విశ్వ ప్రణాళిక సంపూర్ణత. కొలస్సీలో రాయబడింది, ఇప్పుడు అవన్నీ తీయక్కర్లేదు. కాబట్టి
ఎవరైనా దేవుని గురించి తెలుసుకోవాలంటే సమస్త సంపూర్ణత ఎవరిలో ఉందంట? యేసులోనే ఉంది. యేసును చూసిన వాడు దేవుణ్ణి చూస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుడంటే ఏంటో చెప్పడానికి భూమి మీదకి వచ్చాడండి. ఇక రెండోది ఏంటి? లోకం. లోకం అంటే ఏంటో లోకానికే తెలియట్లా, ఎందుకంటే మార్చిపడేసింది. ఏమంటుంది అంటే, ఏమండి టెక్నాలజీ మారిందండి. ఈరోజు నేను ఒక వాట్సాప్లో మాట చూశాను, నాన్న ఇప్పుడున్నంత ఇంటర్నెట్ లేదు, ఇప్పుడున్నంత సౌకర్యం లేదు, ఇప్పుడున్నంత టెక్నాలజీ మీకు లేదు కదా, మీరు ఎలా బతికారు నాన్న అంటే, ఒరే ఇప్పుడు మీరు ఫోన్లో బతుకుతున్నారు, మేము మనుషులతో మాట్లాడుకునే వాళ్ళం. ఒకప్పుడు మీరు ఇప్పుడు టీవీలు చూస్తున్నారు, ఒకప్పుడు ప్రియులారా మేము బంధువుల దగ్గరికి వెళ్ళి దగ్గరుండి ఫోన్ సమాచారం, మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు, ఏదైనా మేము దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాళ్ళం. ఒరే ఒక మాట చెప్తాను రా, అయ్యో ఆయన మీ అందరూ సువార్త చెప్తుంటే ఆయన ఆ పిల్ల సువార్త చెప్తున్నాడు. ముగ్గులు వేయకూడదంట, దెయ్యాలు వస్తాయంట, ఆ పిల్ల సువార్త చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. లోకం అంటే లోకానికి ఏం చెప్పింది? శరీరాశ, నేత్రాశ, ఇదే లోకం అని లోకం చెప్తుంది. మంచి బట్టలు వేసుకుంటేనే, మంచి తిండి తింటేనే, మంచిగా తయారవుతేనే. కానీ లోకం అంటే ఏంటి? లోకం అంటే మనుషులు బాగుండాలి, మనుషులతో మాట్లాడాలి అని యేసయ్య ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి వారిలో ఉన్న బాధ, వేదన, సమస్య, ఇబ్బంది తొలగించి ప్రతి వ్యక్తికి దగ్గరుండి ఒక సమాధాన పరిచారు. అదే క్రిస్మస్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు క్రిస్మస్ టైంలో అనేకులు పిలుచుకుంటారు అంటే బంధత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, క్రీస్తు ప్రేమతత్వాన్ని చూపించడానికి. ఇంకా వీళ్ళు మాట్లాడతారు కాబట్టి మనం కూడా ముగించుకొసుకుందాం. మూడోది, దేవుడు అంటే ఏంటో చెప్పాను, లోకం అంటే ఏంటో చెప్పాను, ప్రేమ. క్రిస్మస్ అంటే ఏంటండి? ప్రేమ. ప్రేమ అంటే ఏంటి? ఎవరైనా కుర్రోడు కలిపామనుకో, మాది ప్రేమ అంటారు. ఏం చూసావురా అని అడిగామనుకో, ఆ అమ్మాయి అందంగా ఉందండి అందుకని ప్రేమించా, ఆ అమ్మాయి వెనకాల ₹1,00,000 ఆస్తుందండి అందుకని ప్రేమించా. ప్రేమ అనే అర్థాన్ని మార్చిపడేశారు. బాగుంది కాబట్టి ప్రేమ, వెనకాల ఆస్తుంది కాబట్టి ప్రేమ, అందం ఉంది కాబట్టి ప్రేమ, ఇంకేదో చూసి ప్రేమ. కానీ 1 యోహాను పత్రిక 4:6 ఉంటుందండి, ఆయనను నువ్వు ప్రేమించావని కాదు, ఆయన నిన్ను ప్రేమించాడు గనకనే ఈ భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు స్వార్థము లేని ప్రేమతో సిలువ యాగమై కలువరి సిలువలో మరణించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలైన అర్థం ప్రేమ అంటే త్యాగమే. నువ్వు ప్రేమించావని కాదు, కానీ నిన్ను ప్రేమించిన దేవుడు నీ అవసరత ఏంటో తెలుసుకొని నీ కొరకు నువ్వు ఆయనతో పాటు యుగయుగాలు ఉండాలన్న ఆలోచనతో పరలోకానికి వెళ్ళాడు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే మనం చదువుకున్న మాటల్లో కోపించుచూనే ఏం చూపించాడంటండి? అదే ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమను చూపించాడు. కీర్తన గ్రంథం 79:8. మేము బహుగా కృంగి ఉన్నాము, మా పూర్వముల దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా ఉండకము. అది ఏం జ్ఞాపకం చేసుకోవద్దు? పాపాలు కదా జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఒకప్పుడు దేవుడు అంటాడు కదా, యెషయా ఇలా హిజ్కియాతో చెప్పు, ఈరోజు ఏంటది పెట్టి సర్దుకోమని, ఇల్లు సర్దుకోమని చెప్పు అంటే వెళ్ళి చెప్పేశాడు. ఇక గుమ్మం దగ్గర కూడా రాలేదండి. వెంటనే 15 సంవత్సరాల ఆయుష్యత్తులు అని చెప్పమంటే అక్కడ బైబిల్ ఎవరు అయిపోయిందో తెలుసా? అయ్యా ఒకప్పుడు నా పాపాలు కాదు, నేను కాల్చిన కన్నీళ్ళు జ్ఞాపకం చేసుకో. దేవుడు ఎంత మంచివాడు అంటే ప్రియులారా, ఆయన మీద ఎంతగా తిరుగుబాటు చేయమండి. నువ్వు చేసిన ఆయనతో గడిపిన కొన్ని క్షణాలు ఉంటాయి చూడండి, చెప్తా. ఒక ఆయన నన్ను ప్రశ్న అడిగాడు, దేవుడు ఎంత స్వార్థపూరితుడు కాకపోతే హిజ్కియాకి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు? ఓ 30 వచ్చుగా, ఓ 100 వచ్చుగా అని. నేను మనుషుల దగ్గర అడిగితే జవాబు చెప్పకపోవచ్చేమో, దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని వెళ్ళి అడిగితే దేవుడు నాకు బయలుపరిచి చిన్న మాట చెప్తాను. అది ఈరోజు మీకు కూడా పనికొస్తే బాగుంటుంది ఉద్దేశం. అదేంటంటే హిజ్కియాకి దేవుడు 15 సంవత్సరాలే ఆయుష్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ఈ భూలోకంలో దేనితో గడిపినా తిరిగి వెనక్కి రాదేమో కానీ ఒక విశ్వాసి ప్రార్థనలో గడిపితే గనక
దేవునికి ఎంత సమయం ఒక వ్యక్తి ఇస్తాడో తిరిగి ఆయుష్గా ఎన్ని నిమిషాలు ఇస్తున్నామో రోజుకి మనం ఎన్ని నిమిషాలు ఇస్తున్నామో అన్ని నిమిషాలు దేవుడు లెక్క పెట్టంట మళ్ళీ నీకు జీవ ఆయువుగా ఆ ఆయుష్గా తిరిగి నీకు ఇస్తాడంట. అంటే లెక్కెట్టు పెట్టుకోండి, ఆనాటికి హిజ్కియా వయసు ఎంతో, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు దేవునితో గడిపాడో అవన్నీ లెక్క పెడితే ఎన్ని సంవత్సరాలు వచ్చినాయంట. దేవుడు ఎప్పుడు ఏం తప్పడండి, మాట తప్పడు, లెక్కలు తప్పేవాడు కాదు, ఆయన మాట తప్పే దేవుడు అంతకంటే. ఇప్పుడు నేను ఒకే మాట చెప్తాను, నీకు తిరిగి ఆయుష్ కావాలని ఆశపడుతున్నావా? ఎంత ఎక్కువసేపు ఎవరితో గడుపుతావు? ఎదురింటి అక్కయ్యతోనా, వెనక మా పొలముతోనా, ఎవరు లేరుగా కొంపతీసి వెనకాల. ఓకే, దేవుడితో గడపండి. ఆయనతో గడిపి ఎన్ని నిమిషాలు దేవుడితో గడుపుతావో అన్ని నిమిషాలు దేవుడు నీకు ఆయుష్గా మూట కట్టి నీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వేం చేయాలి? అదే, దేవునితో ఎంత ఎక్కువసేపు గడుపుతావో అంతగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆయన కోపమంట వాత్సల్యముగా మార్చేస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకో మాట చెప్పుకుందామా స్పీడ్గా? ఇర్మియా గ్రంథం 3:12. ఇర్మియా గ్రంథం 3:12. నీవు వెళ్ళి ఉత్తర దిక్కు నీ మాటలు ప్రకటింపుము. ద్రోహిణి వగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము. ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపము పడనీయను. నేను కృపగలవాడును కనుక నేను ఎల్లప్పుడూ కోపించేవాడును కాను. చూడండి, ఆయన కోపం అంట కృపగా మారుస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన కృప అంటే ఏంటి అర్థం? ఈ మాట చెప్తే నేను ముగించేస్తా. కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటండి? నేను లేనిది అడిగాను ఏమన్నా? మరి ఆశీర్వాదం అనొచ్చు కదా, కృప ఎందుకు అన్నారు? కృప అని అంటే మీకు మాట చెప్తాను. దేన్ని కృప అని అంటారంటే, చాలామందికి ఈ విషయాలు తెలియవు కానీ కొంచెం అర్థమయ్యేది చెప్తాను. మనందరికి ఫోన్లు ఉన్నాయిగా, రైట్? ఈ ఫోన్లు కొన్నిసార్లు ఫోన్ చేస్తూ ఉంటే కలవు. ఒక ఉదాహరణ, ఎస్ఐ గారికి ఫోన్ చేసామనుకోండి, అయ్యగారు నిన్నటితోనే బ్యాలెన్స్ అయిపోయిందండి. ఏమైపోయిందంట? బ్యాలెన్స్ అయిపోయింది. ఆలోచన చేయండి ప్రియులారా, గవర్నమెంట్ వాళ్ళు లేదంటే ఆ సంస్థ వాళ్ళు కొన్ని రోజులు ఇస్తాడు. ఉదాహరణకు 10 రోజులు, అయ్యా ఎస్ఐ గారు 10 రోజుల్లో ఏం వేసుకోవాలి? డబ్బులు వేసుకో. మళ్ళీ ఏమైద్ది? పని చేస్తుంది. అంటే ఎన్ని రోజులు ఇచ్చాడు అవకాశం? మళ్ళీ 10 రోజులు అంటే 4 రోజులు అంటారు. మీకు తెలుసా, ఈ 10 రోజుల కోసం వాళ్ళు మీ దగ్గర డబ్బులు తీసుకోకపోయినా ఈ 10 రోజుల కోసం సంస్థ దాని పై వారికి డబ్బులు కడుతుందని ఎంతమందికి తెలుసు? ఈ 10 రోజులు నీకు ఇవ్వడానికి అతడు డబ్బులు చెల్లించి నీకు ఉచితంగా కాల వ్యవధిని ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడండి? దాన్ని గ్రేస్ పీరియడ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, కృప ఉచితంగా రాలా. నీకు కృప ఇవ్వడానికి యేసయ్య తన ప్రాణము అనే వెల చెల్లించాడు. కృప అంటే అర్థమేంటి తెలుసా? అవకాశం లేని వాడికి కూడా అవకాశం ఇచ్చి మారతాడులే అని విడిచిపెట్టే సమయం ఉంది చూడండి, దాన్ని కృపాకాలం అంటారు. యేసయ్య చనిపోయిన కాలం నుంచి ఏమని పిలుస్తారని చాలా మంది? కృపాకాలం అండి, కృపాకాలం అండి, కృపాకాలం అండి అంటారు. కృపాకాలం అంటే ఏంటో తెలుసా? ఎప్పుడు టైం అయిపోద్దో తెలియదు. ఉన్న పాటను సరి చేసుకుంటే, ఇప్పుడు 10 రోజులని ఇచ్చాడు, మనకి ఆ టైం తెలిసింది కాబట్టి ఏమైంది? ఆ 10 రోజుల లోపు రీఛార్జ్ చేసుకుంటాం. అదే రీఛార్జ్ చేసుకోలేము అనుకోండి, ఫోన్ డెడ్ అయిపోద్ది, సిమ్ డెడ్ అయిపోద్ది, ఆగిపోతుంది. ఈ ఆ ఫోన్ మామూలుగా ఆగిన కాడి నుంచి పూర్తిగా ఆగేంత వరకు ఉన్న వ్యవధి ఉంది చూడండి, దాన్ని కృప గ్రేస్ పీరియడ్ అంటారు. ఈ గ్రేస్ పీరియడ్ అంటే అర్థం ఏంటంటే, ప్రభువు మరణించిన కాడి నుంచి ఆయన రాకడ వరకు ఉన్న సమయాన్ని కృపాకాలం అని పిలుస్తారు. ఈ కాలం కోసం యేసయ్య రక్తం కార్చాడు, ఈ కాలం కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ కాలములో ఎవరైతే తమ బ్రతుకును మార్చుకొని, స్థితిని మార్చుకొని, ఆయన పాపాలు క్షమించబడి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడతారో ఆయన మీద ఆయన చూపించిన కృప విలువైన త్యాగంగా మారి
ఆ కృపే నేను ఆయన పక్కన కూర్చోబెట్టేటట్లుగా మారుస్తుంది. ఆ కృపే నీకు లేని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేటట్లు చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళ మాటలు వదిలేటట్లేదు. టైం కూడా అయిపోతుంది, ముగించేసుకుందాం. ఒక్క మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. దేవుడు ఎందుకో కోపగించిన ఆయన ఈ 2024 సంవత్సరంలో కృప చూపించాడు. ఆయన కోపాన్ని నేను మల్లుకొని నీ యందు జాలి పడతానని ఒట్టు పెట్టుకొని నిబంధన చేశాడు. ఈ సంవత్సరం కూడా కాదనుకుంటావో, ఈ సంవత్సరమైన సరిదిద్దుకొని నా దేవునికి నేను మళ్ళీ ఆయన ఇచ్చిన కృపను నేను సంపాదించుకొని బ్రతుకు మార్చుకుంటానన్నదో అది నీ చేతుల్లో ఉంది గనక ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కృప వాత్సల్యంగా మారింది. కోపము వాత్సల్యంగా మారింది. కృప కోపాన్ని మళ్లించి ప్రభు యొక్క కోపాన్ని కృపగా మార్చింది. కాబట్టి ప్రియులారా, ముగించేస్తూ ఈ మాటలు చెప్తున్నాను. ఆయన కోపాన్ని రేపమాకండి. ఈ సంవత్సరమైన నీ జీవితాన్ని మల్లుకొని, ఓ మాట ఉందిగా లూకాసు వార్త 13లో, ద్రాక్ష చెట్టు మధ్యలోనంట అంజూరపు నాటాడంట. ఈ అంజూరపు చెట్టు 3 సంవత్సరాలు టైం చూశాడంట. ఈ 3 సంవత్సరాలు పండకపోయేటప్పటికి, కాయకపోయేటప్పటికి పట్టుకురా గొడ్డలే. అదేంటి? అవును, దీనివల్ల భూమి సారం కోల్పోతుంది, నిస్సారం అయిపోతుంది, నరికి పడే అన్నాడు. తోటమాలి ఏం చేశాడు? ఈ సంవత్సరం ఉండనివయ్యా, దాని చుట్టూ గాత తీస్తా, దాని చుట్టూ మందు వేస్తా, ఎర వేస్తా, దాని చుట్టూ నీళ్లు పడతా, దాన్ని లోతుగా తవ్వుతా. అది దేవుడు మనకిచ్చిన కృప. ఎంత సంవత్సరం ఇచ్చాడు దేవుడు? కూడా ఇదే 2024 సంవత్సరం నీకు ఇస్తున్నాడు. ఆయన కృపను, ఆయన కోపాన్ని తేలిగ్గా తీసుకుంటావో, ఆయన కృపను వ్యర్థంగా వాడుకుంటావో అది మీ చేతులకు వదిలేస్తూ, దేవుడిని ఎందుకు జాలి పడ్డాడని, ఆయన కోపాన్ని మల్లుకుంటున్నాడని ఎరిగి ఆయన కృప కొరకు వేడుకోండి. ఆయన కరుణ వైపు తిరగండి. వ్యర్థంగా ఉండకండి. సన్నిధిలో ఎలా పడతాలో ఉండకుండా దైవ సంబంధమైన కార్యక్రమాలు సాధ్యమైనంత వరకు పాల్గొంటూ ప్రభు కృప కొరకు ఎదురు చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం.